ఆ, 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్ర. ఇంకా మనోళ్ళకి టైం కాలే అట్టుందేమో, ఆదివారం అని కూడా అర్థమైతలేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆమేన్, ఆమేన్. ఇట్టి వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థముగా అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఏంటి వ్యర్థంగా అంటే ఏంటి తెలియదా? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థము అంటే ఏంటి? ఎవరికి తెలియదా? కొన్ని మనము ఇంట్లోకి కూరగాయలు తెచ్చాము, కొన్ని వండుకోవడానికి వీలు లేనంతగా అవి పాడైనవి. ఇప్పుడు వాటిని మంచిగా చక్కగా చాకుతో కోసేసి ముక్కలు చేసి వండుకొని తింటామా, వ్యర్థంగా తీసి డస్ట్బిన్లో వేస్తామా? పడేస్తాం కానీ చెత్త కుండీలో. ఇప్పుడు చెత్త కుండీలో పడేసే వాటిని ఏమంటారు? వ్యర్థమైనవి అంటారా అన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏదేమైనా వ్యర్థముగా అంటే తక్కువ చేసి లేదా నిష్ప్రయోజనము లేకుండా మనస్సు పెట్టి ఆరాధించకుండా. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థముగా అంటే నాకు తెలిసి చాలా వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. వ్యర్థముగా అంటే మీకు చెప్పడం రావడం లేదు, కానీ అర్థమైన వాళ్ళు చెయ్యొద్దండి. వ్యర్థం అంటే మాకు తెలుసయ్యా, మాకు అర్థమవుతుందండి. తెలియదా? మీకు చెప్పాలంటే కష్టం. దేవుని స్తోత్రం. వచ్చి టకాటక చెప్పేసి పోతేనే బెస్ట్ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థముగా అంటే నిష్ప్రయోజనముగా. హల్లెలూయా. ఇది బంద్ చేయలేదు. రైట్. దేవునికి స్తోత్రం. వ్యర్థముగా అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ ఒక కానుకల పెట్టాను అనుకో. కానుకలు మనం పట్టమండి. ఇక్కడ ఈ మందిరంలో ఒక బల్లారాధన రోజే నెలకొక్కసారి కానుకలు పడతాం. ఆ తర్వాత వారాల్లో ఎవరికి దేవుడు ఏం ప్రేరేపిస్తే అది దైవజనుడి చేతిలో పెట్టి వెళ్ళిపోవడమే. ఆమేన్, హల్లెలూయా. కానుకలు పట్టడం తప్పని నేను అనట్లే, కానీ మన దగ్గర పట్ట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉదాహరణకు కానుకలు పెట్టాను. ఇప్పుడు అంటే నేను కొన్ని చూసి చెబుతున్నాను. ఒక ఆయన క్రీస్తుని నమ్మినవాడే. నమ్మిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారా అండి?
ఉండరండి. కొంతమంది తేడాగా బతారు. సరే, ఆయన పాన్ డబ్బా కాడికి వెళ్ళి సిగరెట్ కొన్నాడు. 17 రూపాయల విలువ, 17 రూపాయల ఖరీదు ఆ సిగరెట్కు. పాన్ డబ్బా కాడికి వెళ్ళి కొనుక్కొని త్రాగాడు. ఆ వ్యక్తుడే దేవుని మందిరానికి వచ్చి కానుకల పెట్ట దగ్గరకు వచ్చి ఒకే ఒక్క రూపాయి తీసి కానుకల పెట్టెలో వేస్తున్నాడు. దీన్ని ఏమంటారు? వ్యర్థమైన ఉచ్చారణ క్రియ. వాడి ఆరోగ్యాన్ని పాడు చేసి క్యాన్సర్ వ్యాధిని తీసుకురాగలిగిన సిగరెట్కేమో 17 రూపాయలు, కానీ దేవుడి సన్నిధి అంటే ఎంత తక్కువ అండి. దీన్ని ఏమంటారు? వ్యర్థమైన, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించుట. ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి ఒక త్రాగుబోతోడు వచ్చాడు. బంధువే వచ్చాడు. వస్తే ఆ బంధువుకు 500 రూపాయలు ఖర్చు చేసి ఆఫ్ తెచ్చారండి. ఎంత? ఆఫ్ తెచ్చాడు. ఆవిడ ఆఫ్ తెచ్చింది. మా అన్న, మా బంగారు కొండ అని ఆఫ్ తెచ్చింది. తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాడికి మంచిగా నాటుకోడి కోసి తాలింపేసి ఇక అవి తినుకుంటూ దాగాలి. మొత్తం ఖర్చు 700-800 రూపాయలు ఖర్చు. సరే పెట్టండి, నేను పెట్టొద్దనా? అదే మనస్సుతో అంతకంటే మించి ఎక్కువగా దేవుని సన్నిధిని గౌరవించాలని గౌరవించద్దా? ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడి సన్నిధిలో ఆ కానుకల పెట్ట దగ్గరకు వచ్చి పాతది ఒక 10 రూపాయల నోటు తీసి కానుకల పెట్టెలో వేస్తుంది. ఒక త్రాగుబోతోడికి ఇచ్చే గౌరవం, విలువ దేవుని సన్నిధికి ఇవ్వట్లేదు. దీన్ని ఏమంటారు? వ్యర్థమైన భక్తి. ఇదేంటిదండి? వ్యర్థమైన భక్తి. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి, మా ఇంట్లో 25 కిలోల బియ్యం ఉన్నాయి, తీసుకెళ్ళండి అన్నది. నువ్వే మందిరం కాడికి తెచ్చి ప్రార్థన చేయించుకొని ఆ కొట్టులో వేసి వెళ్తే అయిపోతుంది. దాకా కిచెన్లో వేసి వెళ్ళాలంటే, వద్దు పాస్టర్ గారు, బియ్యం చాలా ఎక్కువ ఉన్నాయి, ఎలా మోసుకురాగలుగుతా, ఎవరైనా అబ్బాయిని ఇచ్చి పంపి అంటే సరే అని మన చర్చిలో ఉండి ఒక అబ్బాయిని ఇచ్చి పంపించాను. ఆ అబ్బాయి బండి మీద తీసుకొని వచ్చాడు. తెచ్చాక ప్రార్థన చేసుకొని తీసి కిచెన్లో వేసాం. దేవుని పిల్లలారా, ఆ రైసు, ఆ బియ్యం ఇప్పుడంటే కోపన్ బియ్యం సన్నవి వస్తున్నాయి, కానీ గత 2 సంవత్సరాల క్రితం అనుకుంటా నాకు తెలిసాయి, ఆ బియ్యం నిండా పురుగులే అండి, పురుగులే. అవి తీసుకెళ్ళి ఈ మంచి బియ్యంలో వేసి అవి కూడా పాడైనాయి. ఇవన్నీ పురుగు పట్టినవి ఏంట్రా అని విప్పి చూస్తే మేము తినే రైస్ కూడా ఏమైపోయినాయి? పాడైపోయినాయి. కానీ ఈవిడకు ఏదో ఒక రీతిగా ఈ వార్త తెలియజేయాలి అని నా మనసులో యోచించి, ఇక్కడ మేము తినేటివి పాడైపోయినాయి, ఆవిడ ఇవ్వకన్నా ఉంటే బాగుండేది, అవి మళ్ళా మా పిల్లలను పంపించి తీసుకురాగలం అని ఆవిడ ఇంటికి నేను వెళ్తే
వాళ్ళ ఇంటికి ఓ తాగుబోతోడు వచ్చాడు, బాగా తాగుతాడండి. వాడికి తెల్లటి బియ్యం, సన్న బియ్యం అండి వండి మంచి చికెన్ చేసి ఆ ప్లేట్లో వేస్తే తింటున్నాడు. నేను అనుకున్నాను, ఒక తాగుబోతోడికి ఇచ్చే గౌరవము దేవుని సన్నిధికి లేకుండా పోయింది. దీన్ని ఏమంటారు? వ్యర్థమైన భక్తి. దేవుడైన యెహోవా తన మనస్ఫూర్తిగా రాయించిన మాట ఇది. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చారణ చెయ్యకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా నామము, ఆయన నామము ఘనమైనది, ఘనమైనది, ఘనమైనది. అందుకే మనం రాసుకున్న పాటలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, చూస్తున్నావా నన్ను, చూస్తున్నావా ఆకాశమందుండి వింటున్నావా, ప్రార్థన వింటున్నావా, నీవంటే నాకు బలమయ్యా, నీ పేరంటే నాకెంతో ఇష్టమయ్యా. కలిపి పాడండి, కొంగలు కూడా అడుగులు ఎత్త అట్లా కాదు. నీవంటే నాకు బలమయ్యా, నీ పేరంటే నాకెంతో ఇష్టమయ్యా, చూస్తున్నావా నన్ను, చూస్తున్నావా. ఆమేన్. చూస్తున్నావా నన్ను, చూస్తున్నావా ఆకాశమందుండి వింటున్నావా, ప్రార్థన వింటున్నావా, నీవంటే నాకు బలమయ్యా, నీ పేరంటే నాకే ఇష్టమయ్యా, నీవ ఇష్టమయ్యా, నీ పేరంటే నాకే ఇష్టమయ్యా, నీ పేరంటే నాకే ఇష్టమయ్యా, నీ పేరంటే నాకే ఇష్టమయ్యా. హల్లెలూయా. ఈ పాటలో ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పేరంటే నాకెంతో ఇష్టం. నాకే కాదు, సమస్త అఖండానికి కూడా ఆయన పేరంటే చాలా ఇష్టపడతాయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరంటే దెయ్యములకైనా, మంత్రములకైనా, రోగాలకైనా భయం. ఆమేన్, హల్లెలూయా. అంతటి ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అంత గగనాలకు, శిఖర గగనాలకు ఎగిసిపోయిన ఆ నామమును వ్యర్థంగా ఉచ్చరించుట ఎలా? ఇది పద్ధత? సిగరెట్కు ఇచ్చిన విలువ దేవుని సన్నిధికి లేదే. ఒక త్రాగుబోతోడికి ఇచ్చిన గౌరవము దేవుని సన్నిధికి లేదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. బైబిల్లో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ రాబడిలో ప్రథమ ఫలము నా సన్నిధికి తీసుకురా. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఏమంటుండు ప్రభు మలాకి పత్రికలో, మలాకి రాసిన గ్రంథంలో, డిస్టర్బ్ చేయకరా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఇప్పుడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు నేను ఈ రోజుల్లో ఇప్పుడు నాకొచ్చిన సంపాదనలో 10% నేను తింటా, 90% దేవునికి ఖర్చు చేస్తా. ఆమెన్, హల్లెలూయా. 1000 రూపాయలు వచ్చాయనుకో, నాకు 100 రూపాయలు నా ఖర్చుకు సరిపోతాయి, 900 రూపాయలు దేవుని పనికి. కానీ నేను పని చేసే దినాల్లో, ఉద్యోగం చేసే దినాల్లో 1000 రూపాయలు నాకు వస్తే 900 రూపాయలు నేను చీటీలు కట్టుకునేది, ఇంట్లో నేను జరుపుకునేవాడిని. మిగతా 100 రూపాయలు ఖచ్చితంగా తీసి పక్కన వేసేవాడిని. అది ఎవరి సొమ్ము? అది దేవుని సొమ్ము. హల్లెలూయా. ఇన్సెంటివ్ వచ్చేది, ఒక్కొక్కసారి ఇన్సెంటివ్ చాలా ఎక్కువ వచ్చేది. 50,000 ఇన్సెంటివ్ వచ్చింది అనుకో సంవత్సరం మొత్తంలో, లేదో 10,000 వచ్చినాయనుకో ఇన్సెంటివ్, 50,000 వస్తే 5,000 రూపాయలు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంటిలో తినడానికి కాస్త కాయగూరలు లేకపోయినా ఆ పూటకు అందులో నుండి రూపాయి తీసేది లేదు. అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా 45,000 రూపాయలు నా ఖర్చులు, ఇంటి ఖర్చులు, చీటీలు, ఇంకా వేరే ఏమున్నా దేవునికి మహిమ. ఇది దేవుని నామానికి ఘనతను, మహిమను తెచ్చే ప్రక్రియ, క్రమము. కానీ ఈ రోజుల్లో బాప్తిస్మం పొంది ఆయన శరీరాన్ని తింటూ, ఆయన రక్తాన్ని త్రాగుతూ, అంటే బల్లలో చేయి వేస్తున్న క్రైస్తవ జనాంగం ఎలా ఉన్నారంటే, ఆ 1000 రూపాయల సంపాదనలో 100 రూపాయలు దేవుడి సొత్తు అయితే, ఆ 100 రూపాయలు కూడా ఖర్చు చేసేసుకుంటున్నారు. దీన్ని ఏమంటారంటే, ఆ 100 రూపాయలు కూడా ఖర్చు చేసుకొని ఏదో దేవుడి దశమ భాగం గాక, నీ రాబడిలో ప్రథమ ఫలము గాక, నెలకొకసారి బల్లారాధనకు వచ్చినప్పుడా, లేదా ఈ మందిరంలో ఆరాధనకు అటెండ్ అయినప్పుడా ఎంతో కొంత 100, 50, 500, 50,000 నీ కుటుంబ సంపాదన ఉంటే 5,000 దేవుని సన్నిధికి చేరాలి. కానీ అందులో 500 చేరుతున్నాయి అంటే దేవుని నామాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? వ్యర్థముగా ఉచ్చరిస్తున్నట్టు లెక్క. వ్యర్థముగా ఉచ్చరిస్తున్నట్టు లెక్క. మీరు అనుకుంటుండొచ్చు, దేవుడి దశం భాగం సరిగా తీసి దేవుని సన్నిధికి తెస్తే తినేది సేవకుడు, సేవకురాలు కానీ. పొరపాటండి. మాకొచ్చే కానుకలు ఇప్పుడు 4 మందిరాలండి. ఇంద్రియాల సంఘము, వంకమాడ, అవి చూస్తే 6 సంఘాలు. మా అన్నయ్య 2 సంఘాలు, నేను నడిపించి 4 సంఘాలు. దేవుని కృపను 6 సంఘాలలో ఎన్నో ఒక దగ్గర డైలీ ప్రార్థన ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. 100 మంది ప్రజలు, విశ్వాసులు, ఏదో ఒక ప్రార్థన, ఎవరికో ఒకరికి ఆపద, హాస్పిటల్, ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏడ ప్రార్థన చేసినా, కొన్ని కుటుంబాల్లో సాధారణమైన ప్రార్థనలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే కానుకనే మేము తినలేకపోతామండి. యథార్థంగా చెప్తున్నా. కుటుంబాల్లో, ఇళ్ళల్లో ప్రార్థన జరిగించుకుంటే వాళ్ళు 500, 1000 రూపాయలు, కొద్దిగా దయ తెలిసిన వాళ్ళైతే 2,000 ఇస్తారు.
ఆ డబ్బులే నాకు మా పాస్టర్ అమ్మగారికి 1000 రూపాయలంటే నెల దరిదాపు ఒక 15 రోజుల వరకు వస్తాయండి కాయగూరలకు. మాకు రైస్ అంటే ఎట్లయినా బోల్డన్ రైస్ ఉంటాయి, అక్కడ తెచ్చేస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అవే తినలేమండి. కుటుంబాల్లో జరిగే ప్రార్థనలో, ఆ ప్రార్థనలో వచ్చే కానుకల్లో నెలకు చాలా ప్రార్థనలు జరుగుతాయి, వారానికి కూడా చాలా ప్రార్థనలు జరుగుతాయి. ఆ వాటిలో వచ్చే కానుక డబ్బే తినలేదు మూలము, ఇంకా మీరు ఇచ్చే దశం భాగం తీసుకొని తినే స్థాయి ఉందా? ఆ దశం భాగం దేనికో తెలుసా? ఇప్పుడు ఈ ఫ్యాడ్ కొన్నాం. ఈ ఫ్యాడ్ ఎంత తెలుసా? 1,05,000 రూపాయలు. ఎంతండి? 1,05,000 రూపాయలు. ఇప్పుడు ఈ మౌత్ ఉంది, ఇది 4,800. ఇప్పుడు ఆ మిక్సర్ ఉంది, దానికి దరిదాపుగా 16 నుండి 18,000 రూపాయలు ఇంచుమించు. ఛార్జింగ్ మైక్ ఉంది, అది 43,000. ఇవన్నిటికీ ఏ డబ్బు ఖర్చు పెడతాం? ఏ డబ్బు ఖర్చు చేస్తాం? మీరిచ్చే దేవుని దశమ భాగం దేవుని సన్నిధికి ఖర్చు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ సౌండ్ బాక్స్లు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 30,000 40,000, అంత ఐడియా లేదు నాకు. 40,000 ఏమో ఇవి. ప్రతి పైసా దేవుని మహిమార్థమే ఖర్చు అవుతుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మాకు వస్త్రాలు కూడా ఎవరో ఒకరి పెళ్ళిళ్ళు అయితేనే ఉంటాయి, ఇళ్ళల్లో కొత్త ఇళ్ళకి పోతుంటారు, వాళ్ళు పెడుతూనే ఉంటారండి, ఏదో డ్రెస్సులు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంకా డబ్బులు ఉన్నాయి, బట్టలు తీసుకోయ్యా అని. మన మ్యారేజ్ అయింది కదా అబ్బాయి వాళ్ళది, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు అలాగే ఉన్నాయి, డ్రెస్సులు తీసుకోమన్న డబ్బులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే రేపటి దినాన ఎవరికి లెక్క చెప్పాలి మనం? ఆమెన్. ప్రొజెక్టర్ కొనమని డబ్బులు ఇచ్చారు నాకు. ఒక ఆయన 10,000, ఒక ఆవిడ 1,000 రూపాయలు, ఒక ఆవిడనేమో కుర్చీలు కొనమని 5,000 ఇచ్చింది. మొత్తం 16,000. ప్రొజెక్టర్కు అయ్యే ఖర్చు డబ్బు ఎక్కువ ఉందండి, 40,000 దాకా ఉంది. అంత డబ్బు ఎక్స్ట్రా ఇంకా కూర్చి కొనాలంటే కష్టం. కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ అనౌన్స్ చేశాం. తర్వాత దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ డబ్బు నా దగ్గర ఉంటే ఎవరో ఒకరు అడుగుతారేమో, భయం వేసింది. ఆపద ఉంటే ఎవరిని అడుగుతారని ఫోన్ చేసి అడుగుతారేమో అని భయం వేసి, ఈ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, సరిపోదు ఈ డబ్బు ప్రొజెక్టర్ కని దేవుణ్ణి అడిగితే, అప్పుడు ప్రభు మ్యూజిక్ కొట్టడానికి కీబోర్డు కొనమని ప్రేరేపించాడు. ఇంకొక 10,000 కలిపి 25,000 ట్రైనింగ్ కొరకు పిల్లలు నేర్చుకొని, కానీ ఒక 25,000 రూపాయలు పెట్టి కీబోర్డు కొన్నాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మ్యూజిక్ ప్లే చేసి దాని మీద ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీటికే ఖర్చు అండి, వీటికి ఖర్చు. కాబట్టి దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆమెన్. ఆయన నామం ఘనమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామము శ్రేష్టమైనది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇప్పుడు ఇంకా ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాం 4 మందిరాలకు. ఇంకా వీలైతే ఇంకొక మందిరం కూడా ప్రారంభించే ఛాన్స్ ఉంది. కనుక మనకు వాక్యం బోధించే వాళ్ళు లేక ఇబ్బంది, కనుక ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాం. ట్రస్ట్ ఓపెనింగ్ అయితే ఎవరైనా వాళ్ళ ఆయుష్ ముగించుకొని కన్ను మూస్తే మన చర్చి తరపునే వాళ్ళకు మినిమం ఇంత ఖర్చు అని ఆ డబ్బా మటుకు, ఆ ఖర్చుల మటుకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆమెన్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఫంక్షన్లకు పబ్బాలకు అంటే ఇయ్యరు కానీ దీనికి ఆమెన్. ఎవరైనా బర్త్డే పుట్టినరోజు అయితే ఆ పిల్లలకు మినిమం 200 300 చర్చి తరపున కేటాయించి కేక్ మట్టుకైనా ఆమెన్. ఈ ఈ ఇవన్నీ కొద్దిగా ముందులో ఉన్నాయి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకేసారి ఏకదమున అన్ని చేయలేమండి. మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. ఇప్పుడు ట్రస్ట్కు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది కనుక ఆ ట్రస్ట్ దాన్ని మొన్నే కొన్ని జరిగాయి. చాలా పెద్ద ప్రాసెస్ అది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అతిమించి అధిగమించి సంఘం మీద భారం వేసే సేవకుని నేను కాదండి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని కోరేది ఒకటి ఏంటంటే, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుడు చెప్పాడు, నీ రాబడిలో ప్రథమ ఫలం. అందులో కరెక్ట్గా దేవుడు రాశాడు, దశమ భాగం అని ఉంది. 10వ వంతు దేవుడి సన్నిధికి ఇవ్వవలసిందే. మీరైనా నేనైనా. నేనెవరికి ఇవ్వాలి? మీరు ఎవరైతే కానుకలు ఇస్తారో, ఇండ్లల్లో జరిగిన ప్రార్థనలు, చర్చిలో వచ్చే కానుకలు, వీటన్నిటిలో ఉండి జాగ్రత్తగా చూసుకొని వచ్చే దైవజనుడికి అవన్నీ మళ్ళా అప్పచెప్పాలి. ఆయన ఏం చేసుకుంటాడో నాకు అనవసరం, కానీ నేను ఎవరి దగ్గర లెక్క చెప్పుకోవాలి? తేటగా ఉండాలి. నేను సృష్టికర్త. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడు. ఆశీర్వదించబడినోడే కానీ దేవునికి ఇచ్చినోడు చెడిపోయినోడు మాత్రము ఎవడు లేడు. ఆమెన్. హల్లెలూయా. ఇవ్వక ఇచ్చినా ఆయనను గౌరవించే రీతిగా ఇయ్యక ఏదో అన్నట్టుగా తెచ్చి ఆడొక నోటు పడేసి పోయినట్టుగా, అది కాదండి. అలాంటి వారు చాలా దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు. ఆయన నామమును పరిశుద్ధమైంది గనక మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఘనమైనది గనక ఘనముగా ఆచరించాలి. ఆమెన్. హల్లెలూయా. ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్త వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. పాత నిబంధన గ్రంథ ప్రకారము వినాలి. ఇక వినాలి. ఆమెన్. పాత నిబంధన గ్రంథ ప్రకారము దేవుని ఆలయము ఇది. ఏంటిదండి? ఇది మందిరం. ఇక్కడ మీరు కూర్చున్నారే, ఇది దేవుని మందిరం పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఇది బలిపీఠం. ఇప్పుడు అంటున్నాం కానీ ఆ రోజుల్లో దీన్ని ఏమనేవాళ్ళంటే అతి పరిశుద్ధ స్థలము. దీన్ని ఏమనేవాళ్ళు? అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక తెర వేసేవాళ్ళు. ఒక తెర. ఈ తెర ఈవల భాగము దీన్ని అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఏముండేదంటే, ఈరోజు దైవజనుడు, దేవుని సన్నిధి, దేవుడు ఇక్కడ ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో దేవుని మందసం ఉండేది. మందసం. ఆ మందసము ఒక పెట్టెలాగానే బంగారు రేకు, తుమ్మకర్ర పైన బంగారు రేకు పొదిగించి ఉండేదండి. ఆ పెట్టెలో ఒక మేలిమి బంగారపు పాత్రలో మన్నా, ఇజ్రాయేలు ప్రజలు తిన్నటువంటి మన్నా ఉండేది. 10 ఆజ్ఞల పలకలు, 2 పలకలు ఉండేవి. అహరోను చేతిలో చిగురించు కర్ర మందసంలో ఉండేది. ఇది ఆ ప్రత్యేకత. ఇక మీరు కూర్చున్నారు కదా, దీన్ని ఏమనేవాళ్ళు అంటే పరిశుద్ధ స్థలము. ఏమనేవాళ్ళు? పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో ఏముండేదంటే, ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి
మధ్యలో ఏముండేది చెప్పాలి, తెరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలములో అటువైపేమో ధూపవేదిక, సాంబ్రాణి వేసి నిత్యము ధూపం వేస్తుండాలి. ఆమెన్. ఉదయ సాయంకాల ధూపాలు ఉంటూనే ఉంటాయి. మధ్యలో ఏముండేదంటే దీపస్తంభము. దీపస్తంభం అంటే తెలుసుగా, 7 దీపాలు ఉంటాయి. 7 ఆత్మలకు సాదృశ్యం. దేవుడు 7 అంతల ఆత్మ గల్లోడని ఉంది ప్రకటన గ్రంథంలో. ఆమెన్. దీపస్తంభం. ఆ దీపాల్లో ఎప్పుడు నూనె తరగొద్దు, వెలుగు తరగొద్దు. ఆమెన్. ఈ ఎడమ సైడ్ ఏమో రొట్టెల సన్నిధి. ఏముండాలి? రొట్టెల సన్నిధి, రొట్టెల బల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టేబుల్ పైన, రొట్టెల బల్ల పైన ఎప్పుడు రొట్టెలు ఉండాలి. ఆమెన్. ఇక జనాలు ఇలా కూర్చొని ఉంటారు. బయట ఉన్నటువంటి మందిరం, ఆ గేటు వరకు, ఇప్పుడు మన మెయిన్ మందిరం ఉందిగా, ఆ గేటు వరకు బయట ఉన్న స్థలం అంతా దేనికి సాదృశ్యమో తెలుసా? ఆవరణము. ఏమనేవాళ్ళు? ఆవరణం. నోరు మూపియండి పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవరణము. ఆవరణములో ఏముండేదంటే గంగాళము. గంగాళం అంటే ఇత్తడితో ఉంటుంది. మన తాంబూలం గనక ఎట్లుంటుంది, అవి అలాగ ఇత్తడి గంగాళము అంటారు. అది దాని నిండా నీళ్ళుండేది ఎప్పుడు ఉంటాయి. దానికి ముందు కొద్ది దూరంలోనే బలిపీఠం, ఇత్తడితో చేయబడిన బలిపీఠం. ఆ బలిపీఠంలో ఎప్పుడు కట్టెలు వేయబడాలి. పశువులు, గొర్రెలు, పొట్టేళ్ళు వాటిని అర్పిస్తూ ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చి వేసి ధూపం వేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్త వినాలి సుమా, ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్ద మ్యాటర్ ఉంది. దేవుని స్తోత్రం. దేవుని బైబిల్ గ్రంథము అందరికీ వివరించటం రాదు. చాలామంది ఈ అమ్మ సంగతి, ఆ అమ్మ సంగతి, ఈ అయ్య సంగతి ఇవి చెప్పుకుంటూ పోవడమే తప్ప ఈ కుటుంబం, ఆ కుటుంబం, బైబిల్ను కరెక్ట్గా వివరించే జ్ఞానం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? ఏమైనా అర్థమైందా? చెప్పండి. ఎన్ని భాగాలు ఉన్నాయి ఇప్పుడు? ఆ రోజుల్లో ఉన్న దేవుని ఆలయంలో ఎన్ని భాగాలు? అండి మీరు ఇన్లే 3గా. ఆమెన్. ఒక భాగం ఏంటిది? అతి పరిశుద్ధ స్థలం. రెండోది పరిశుద్ధ స్థలం. మూడోది ఆవరణము. ఎన్ని భాగాలు? సైతాను బాగా దాడి చేస్తుంది మీ మీద. ఒకసారి గట్టిగా 2 చేతులెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మాతో మీరు మాట్లాడుచున్నారు, వినగలిగిన మనసు దయచే. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, ఎందుకంటే మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మన మనసే మనల్ని చాలా డిస్టర్బ్ చేయగలదు. రైట్. ఎన్ని భాగాలు ఆ రోజున్న ఆలయంలో? 3 భాగాలు. మొదటి భాగం పేరేంటి? రెండోది, మూడోది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముండేవి? దేవుని మందస్సం. ఆ మందస్సంలో ఏముండేవి? 3 రకాల ఉపకరణాలు. ఏంటివి? మొదటిది మేలిమి బంగారు పాత్రలో మన్నా, దేవుని ఆజ్ఞల పలకలు. మూడోది అహరోను చేతిలో చిగురించు కర్ర. ఆమెన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముండేటివి? అక్కడ ఏముంటది? ఇక్కడ
దీప స్తంభం, ఇక్కడ రొట్టెల సన్నిధి. బయట ఆవరణంలో ఏముండేటివి? గంగాళము, ఇత్తడి గంగాళము, ఇత్తడితో చేయబడిన బలిపీఠము. ఆమెన్, హల్లెలూయా. ఈ ఉపకరణాలు ఆ రోజున్న ఆలయంలో ఉండేది. ధూపవేదిక, అందులో నిత్యము ధూపం, సాంబ్రాణితో ధూపం వెళ్తుండేది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బలిపీఠం మీద అనేక బలులు అర్పింపబడుతుంటాయి. గొర్రెలను, మేకలను, పొట్టేళ్లను, గిత్తలను తెచ్చి అర్పిస్తూ బలిపీఠం మీద మాంసం ఒలిచి పెట్టి కాలుచేవాళ్ళు. ఒకరోజు వేవేల బలులు జరుగుతున్నప్పుడు కాస్త స్మెల్ ఉంటుందా ఉండదా అండి? వాసన వస్తుందా రాదా అండి? ఆ వాసన పోవడానికి నిత్యం ఇక్కడ ఏమేయబడుతుండాలి? ధూపము. ఆమెన్. సాంబ్రాణి పొగ మంచి వాసన అండి, సువాసన. హల్లెలూయా. అందుకే మందిరానికి వచ్చే వాళ్ళకి ఎవరికి అన్ని బలులు అర్పిస్తున్న వాసన ఉండేపోయేది ఆ రోజుల్లో. ఈ 3 భాగాలు కలిపి ఉన్నటువంటి ఆ మందిరాన్ని ప్రత్యక్ష గుడారం అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఆమెన్, ప్రత్యక్ష గుడారము. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ దీపస్తంభం, ఆ నూనె తరగొద్దు, దీపం ఆరొద్దు. ఆమెన్. అక్కడ రొట్టెల సన్నిధి, రొట్టెలు ఉండాలి. దీపస్తంభము నీతికి వెలుగుకు సాదృశ్యం. ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యం. రొట్టెల సన్నిధి ఆతిథ్యానికి, ఇంటికి ఎవరైనా వస్తే ఆతిథ్యం ఇస్తాంగా, సాదృశ్యం. ఆమెన్. బయట గంగాళము పశ్చాత్తాపానికి సాదృశ్యం. ఏదైనా మురికిని కంటిందా, వెంటనే ప్రార్థనలో పశ్చాత్తాపడిని కన్నీటితో ప్రభుని వేడుకోవాలి. ఆమెన్. గంగాళం అంటే అదే. బలులు అర్పించాక దైవజనుల పైన రక్తం ఏదైనా పడితే ఆ గంగాళంలో వచ్చి ఏం చేసేవాళ్ళు? కడుక్కునేవాళ్ళు. మనము అలా, అది పశ్చాత్తాపానికి సాదృశ్యం. బలిపీఠము మోకాళ్ళ ప్రార్థన కేటాయించిన స్థలానికి సాదృశ్యం. ఆమెన్. 4 కొమ్ములు ఉంటాయి బలిపీఠానికి. 4 దిక్కుల ప్రజల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ఉన్నటువంటి మందిర తీరిది, ఉపకరణాలు. ఇక దేవుని మందసం, ఆ మందసం పైన సంవత్సరానికి ఒక్కసారి యెహోవా తన తేజస్సు, ఆ మహిమను ఆ మందసం పైకి తీసుకొచ్చేవాడు. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలములోకి దైవజనుడు, ఆ రోజుల్లో కేటాయించబడిన దైవజనుడు అహరోనయ్య, ఆయన కాలుకు గజ్జ కట్టుకొని దైవజనుడి యొక్క వస్త్ర సామాగ్రి వేసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవాడు. కాలుకు ఒక తాడు కట్టి బయట ఉన్నటువంటి వ్యక్తులు తాడు పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చిన దైవజనులో లేశమాత్రం అంతన తప్పుంటే దేవుడు ఏం చేసేవాడు? అక్కడనే చంపేవాడు. కాలుకు గజ్జ గనక గల్ 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 అని కదులుతుంటే బతుకున్నాడు రా సేవకుడు అని అర్థం. గల్ 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 అనే శబ్దం ఆగిపోతే చచ్చిపోయాడు. కనుక ఏం చేయాలి? తాడుతో, కాలు కట్టిన తాడుతో బయటకు లాక్కోవాలి. ఈ రోజుల్లో ఎంతమంది సేవకులు వెళ్ళిపోయే వాళ్ళు ఆ పరిస్థితి ఉంటే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ఇక్కడ చూస్తే, ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక రాజుగారు కనబడుతున్నారు. ఆయన పేరేంటంటే
5వ అధ్యాయం. ఆయన పేరు బెల్షాజరు. ఏం పేరు? బెల్షాజరు. ఈ రాజు కొన్ని వేల ప్రజలతో, ముఖ్య అధికారులతో, ఆ దేశంలో ఉన్న ముఖ్యమైన అధికారులతో ఒక విందు జరిగించాడు. ఆ విందులో ఆ వేల మంది గొప్ప గొప్ప అధికారులు, ఆ దేశములో నలుమూల దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప అధికారులు ఆ దేశానికి వస్తే, ఆ విందులో పాల్గొంటే, ఆ పాల్గొన్న వారికి ద్రాక్షారసము త్రాగడానికి, అంటే కలిపిన ద్రాక్షారసము వేరు, ఈరోజు మందిరాల్లో ఇస్తున్న ద్రాక్షారసం వేరు. కలిపిన ద్రాక్షారసం అంటే ఏందో తెలుసా? మద్యమము, అంటే వైన్ షాపులు అమ్ముతుంటారు కదా, దాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ కలిపిన ద్రాక్షారసం, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ ద్రాక్షారసము త్రాగుటకు ఈ బెల్షాజరు రాజు అధిపతులను పిలిచి, దేవుని ఆలయములో ఉన్న ఉపకరణాలు, ఆ రోజు దైవజనులు వాడుకోనికే కొంత సామాగ్రి దేవుని ఆలయంలో ఉండేది. వాళ్ళు తినేటువంటి ప్లేట్లు కానీ కొన్ని సామాగ్రి వాళ్ళకి అలాగ ఉండేది. ఎందుకంటే మందిరంలో నుండి వారు బయటకు వెళ్ళరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏందంటే, ఆ దైవజనులది కాక దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో ఉన్న ఉపకరణాలను తీసుకొచ్చి, అవి వెండివి బంగారువి. హల్లెలూయా, అవి వెండివి బంగారువి. ఇప్పుడు ఉదాహరణకు రొట్టెల బల్ల ఉంది, అది తెచ్చి ఇలా వేసుకొని దీని మీద ఏం చేస్తున్నారు? మందు తాగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని ఆలయములో ఉపకరణాలు తీసుకురాపో అంటే ఆ అధిపతులు వెళ్ళి తీసుకొచ్చి, ఇక ఆ విందులో దేవుని ఉపకరణాలు వెండివి బంగారువి అవి వేసి, వాటిని మద్యమము తాగుటకు. ఏం తాగుటకండి? తాగుతారుగా ఈరోజు చాలా మంది, గదుకుతారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుటకు వాడుక చేశారంట. వాడుక చేస్తే ఆ వ్యక్తుల ఆలయములో నుండి తెచ్చిన ఆ ఉపకరణాలు మద్యమము సేవించుటకు వాడుక చేస్తుండగానే ఆకాశము నుండి ఒక చెయ్యి వచ్చి గోడ మీద వేలుతో రాస్తుందంట. ఆ గోడ ఈరోజు కట్టిన సిమెంట్ గోడ లాంటివండి. ఓ 4000 సంవత్సరాల క్రితము కట్టే గోడలు ఈరోజు సిమెంట్ వేసి ఇటుకేసి కట్టే గోడలా? ఏంటి? రాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కడతారుగా, ఆ రాళ్ళు మనం మోసమా? ఆ రోజుల్లో ఎలా మోసారా నాయన అంటే, వాళ్ళు మనకంటే చాలా బలాజ్ఞులు గనక అంతటి రాళ్లపైనే దేవుని వేలొచ్చి ఇలా చెగుతే రాతబడ్డదంట. ఆమేన్. ఎంత బలము! నక్కు పెట్టి సుత్తె పెట్టి కొడితే కూడా అంత పడుతుందండి. ఆమేన్, హల్లెలూయా. ఆ వేలొచ్చి ఆ బండతో కట్టబడిన గోడపై ఇలా రాస్తుంది. ఏమని రాసేది నాయన చెయ్యి అంటే, ఆ వేలంటే మేనే మేనే టేకెల్ ఉపార్సిన్. హల్లెలూయా. ఇది ఎవరి భాషయా? పరలోక భాష. ఆమేన్, దేవుని భాష. ఆమేన్, ఇది దేవదూతల భాష. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేనే మేనే
టేకెల్ ఉపార్సిన్ అంటే ఆ భాషకు అర్థమేంటి అని ఆ రాజు, అక్కడ కూర్చున్న రాణులు, రాజులు, అధికారులు, అధిపతులు గడ వణుకుచూ, ఇక ఆ దేశములో ఉన్నటువంటి మాంత్రికులను, శకునగాళ్లను, వాళ్ళందరినీ పిలిచి ఈ రాతకు అర్థం తెలియజేయండి అని రాజు వాళ్ళని అడిగితే వాళ్ళకు అర్థమవుతుందా అండి? దేవుని మనసు దేవుని సంబంధికే అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన విలువ ప్రార్థన చేసేవానికే అర్థమవుతుంది. ఉపవాసం విలువ ఉపవాసం చేసేవాడికే అర్థమవుతుంది. నీతి విలువ, న్యాయము విలువ, ధర్మం విలువ అవి పాటించేవానికే అర్థమవుతుంది. ఆమేన్. పాటించని వారికి అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని విలువ, యాజకత్వం విలువ ఎవరికి అర్థమవుతుందండి? వాటిని పాటించే వాళ్ళకి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, వాళ్ళందరూ వచ్చి ఈ రాతకు అర్థం మాకు తెలియదయ్యా, ఇది దేవదూతల భాషయ్యా, మరి ఈ భాషకు అర్థం ఎవరు చెప్పాలి? దేవతల ఆత్మగల్లోడి దీనికి అర్థం చెప్తాడు. ఆమేన్, ఆమేన్. మరి ఎవరున్నారు ఈ దేశంలో? ఒక ఆయన పేరు మారుమోగింది ఆ సభలో. ఎవరి పేరు? దానియేల్. ఆమేన్, ఆమేన్. దానియేల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవతల ఆత్మగల్లోడు. ఈ రాత అర్థం భావం ఆయన వివరించగలడు అని ఆ సభలో ఆయన పేరు మారుమోగింది. అప్పుడు ఆ రాజు అక్కడున్న సేనాధిపతిని పిలిచి, నాయనా దానియేలయ్యను విలువయ్యా అంటే పిలిస్తే, దానియేలయ్య అక్కడికి రాగానే అక్కడికి ఎవరు చెల్లారు అని అర్థమైంది. ఆమేన్. కొంతమందికి తెలుస్తుందండి ఆత్మీయులకు. అక్కడికి వచ్చేసి ఆ గోడ మీద రాసిన రాత దానియేలయ్య గారు చూడగానే ఎంత పరవశించాడు. ఎందుకంటే ఈ సభలోకి ఎవరు వచ్చిపోయారు? పరలోకం నుండి నా ప్రభు. ఆమేన్, 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 హల్లెలూయా. ఎందుకంటే రాత రాసిపోయింది ఎవరు? నా దేవుడు. ఆమేన్. అప్పుడే గుర్తుపట్టాడు, నా ప్రభు ఇక్కడికి వచ్చిపోయాడు, నా రాజు ఇక్కడికి వచ్చిపోయాడు, నా రక్షకుడు ఇక్కడికి వచ్చిపోయాడు, నేను ఆరాధిస్తున్నా నా దైవం, నా సజీవుడు, నా ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఎంత సంతోషమో. కొన్ని కుటుంబాల్లోకి నేను వెళ్తా, వాళ్ళు ఏడ్చి, కొంతమంది చెల్లెళ్ళు, అక్కలు, అయ్యలు, నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడ్చి ప్రార్థనలో ఉండి పాపం కన్నుల్లో నుండి వాటర్ అలాగే నిల్చుంటుంది. ఆ ఇంట్లోకి నేను వెళ్తే ఆ వాసన వస్తుంటుంది. ఆహా, నా ప్రభు ఇక్కడికి వచ్చిపోయాడు, ఇప్పుడే వచ్చిపోయాడు. నాకు అర్థమవుతుంటుంది. ఒకసారి ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా? ఆ ఇంట్లో ఇంకో 10 నిమిషాలు కూర్చోవాలనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో అలా లేదండి. అందుకే ఒక్కొక్కసారి ఇక్కడ నేను మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నప్పుడు మంచి వాసన వస్తుంటుంది ప్రభు వచ్చేటప్పుడు. దేవుని స్తోత్రం. చక్కని ఒక పరలోక సంబంధమైన స్మెల్. అందుకే మీకు ఒకసారి అంటుంటా, మంచి గమగమ వాసన వస్తుంది, ప్రభు మన మధ్యకు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందండి, అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక జామ చెట్టు ఉంది, ఆ చెట్టుకు మంచి ఒక పండు ఉంది. అది తీసుకొని తిన్న వాళ్ళకే దాని రుచి, దాని తీయదనం, దాని కమ్మదనం తెలుస్తుంది. అలా ప్రభుతో సహవాసం చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన పరిశుద్ధత,
ఆమెన్. ఆయన ఆధిక్యత, ఆమెన్. ఆయన సన్నిధి విలువ, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని పిల్లారా, అప్పుడు దానియేలయ్య వచ్చి సంతోషించి ఆనందించి గెంతులేసి నా ప్రభు ఇక్కడికి వచ్చాడని దేవుని స్తుతించి ఆ మాటకు అర్థం చెప్పాడు. ఏంటో తెలుసా? ఆ రాజుని, బెల్షాజర్ రాజుని పిలిచి, అయ్యా, దేవుడు నిన్ను చూశాడు, దేవుడు నిన్ను తూకం వేశాడు, దేవుడు నిన్ను పరీక్షించాడు, పరిశీలన చేశాడు. నువ్వు దేవుని దృష్టిలో ఆయన నీతికి తగ్గ బ్రతుకు లేదు కనుక దేవుడు నిన్నేం చేయబోతున్నాడు? ఉపార్సిన్ అంటే తీసివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజండి, బబులోను దేశపు సామ్రాజ్యాన్ని ఏలుతున్న రాజు, నాకు అధికారం ఉంది కదా, దేశానికి నేను రాజుని కదా, దేశములో నేనేది చెప్పినా వింటారు కదా, లక్షల సైన్యం నా వెనుక ఉంది కదా, నేను బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి కదా, దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు తీసుకురండి అని తెచ్చి వ్యర్థపరిచాడు. ఎవరికి కోపం వచ్చింది? ఆమెన్. రాజు అయితేంది, వాళ్ళ అయ్యి అయితేంది, దేవునికి లెక్కనా అండి? ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దెయ్యానికే మాట ఇచ్చి మాట తప్పితే అది ఊరుకోదు, వచ్చి ఇంట్లో కూర్చొని నాకేంట్రా అంటది. మరి సృష్టికర్త ఆయన అట్లా అడిగేటోడు కాదు, కానీ ఆయనకు సంబంధమైన దేవాలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకోడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చివరి భాగంలో చూస్తే దానియేలు అంటున్నాడు రాజుతో, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశాన ఉన్నాయో ఆయనను నువ్వు ఘనపరచలేదు. ఇప్పుడు మన ప్రాణము, మన సకల మార్గములు ఎవరి వశమండి? దేవుని వశమా కాదా? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం 6వ వచనం త్వరగా. మృతులను అంటే సజీవులుగాను, మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవా. ఇంకా పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయన్నే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయన్నే. దరిద్రులను అధికార యొద్ద కూర్చుండబెట్టువాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు వారిలో మట్టిలో నుండి ఎత్తువాడు ఆయన్నే. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. సమస్తం మన బ్రతుకంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతి పనే, ఆయన చేతిలో ఉంది. ఆమెన్. అందుకే దానియేలయ్య రాజుతో అంటున్నాడు, నువ్వు రాజు అయితే దేవునికి ఏంటయ్యా, ఆయన ఆలయ ఉపకరణాలు నువ్వు అశుభ్రపరిచావు గనక, పాడు చేశావు గనక నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నాయో ఆయనను నువ్వు ఘనపరచలే కనుక నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. ఇది 30వ వచనంలో, 5వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, ఆ రాత్రి అంది కల్దీయుల రాజుకు బెల్షాజరు
హతుడాయను, చనిపోయాడు. దేవుని మందిరములో ఉన్న ఉపకరణాలను అపశుభ్రపరిస్తేనే దేవునికి కోపం వచ్చి ఆ వ్యక్తుని చంపేశాడే, రాజు అని చూడకుండా. ఆ రోజుల్లో ఉన్న దేవుని ఆలయంలో ఉపకరణాలు పాడు చేసిన ఊరుకున్నాడా దేవుడు? మరి నూతన నిబంధన, కొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఏంటిది? వినాలి జాగ్రత్త. ఇప్పుడు దేవుని ఆలయం ఏంటిది? ఇదా ఇదా దేవుని ఆలయం? పాత నిబంధన ప్రకారం ఇది దేవుని ఆలయము. అందులో 3 భాగాలు, ఉపకరణాలు మీకు వివరించబడ్డాయి. వాటిలో ఏ ఒక్కటి పాడు చేసినా రాజు అని చూడకుండా కూడా చంపాడు దేవుడు. మరి ఈరోజు దేవుని ఆలయం ఏంటి? చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆగో ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? మనమే. ఆమేన్. ఆ రోజుల్లో పాత నిబంధన ప్రకారం దేవుని ఆలయం ఇదైతే, ఈ గోడలతో ఈ చక్కగా శృంగారించి కట్టినటువంటి ఈ ఆలయం అయితే, ఇప్పుడు ప్రజెంట్ నూతన నిబంధన ప్రకారము దేవుని ఆలయం ఎవరో తెలుసా? మనమే దేవునికి ఆలయము. మనము దేవుని ఆలయము. చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు తెలుసుకొనరా? మీరు ఎరగరా? ఆమెన్. చాలు. ఈ రోజుల్లో దేవుని ఆలయం ఎవరు? మనం. ఇది కాదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం మనుషులే. ఈ చెల్లెలు దేవుని ఆలయం, ఈ అవ్వ దేవుని ఆలయం, ఆ అక్క దేవుని ఆలయం, ఈ అక్క దేవుని ఆలయం, నేనొక దేవుని ఆలయం, ఈ తమ్ముడు దేవుని ఆలయం, ఆ అన్న దేవుని ఆలయం, ఆ తమ్ముడు దేవుని ఆలయం, ఆ అయ్య దేవుని ఆలయం. ఇలా ఎవరైనా ఇక్కడ ఈ దేవుని ఆలయములో దేవుడు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుని ఆలయం మనం కనుక దేవుడు నివాసం చేసేది కూడా మనలోనే, సంచరించేది కూడా మనలోనే. ఆ రోజుల్లో అతి పరిశుద్ధ స్థలములో ఆవరణములో ఉన్న ఉపకరణాలన్నీ ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? ఈ దేవాలయంలో ఉన్నాయి. మందసం ఎవరిలో ఉంది? ఇప్పుడు మనలో ఉంది. మందసంలో ఉన్న ఆజ్ఞల పలుకలు, అహరోను చేతిలో చిగురించు కర్ర, మేలిమి బంగారపు పాత్రలో ఉన్న మన్నా ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? మనలో. ధూప వేదిక ఎవరిలో ఉంది? దీపస్తంభం ఎవరిలో ఉంది? రొట్టెల బల్ల ఎవరిలో ఉంది? గంగాళం ఎవరిలో ఉంది? బలిపీఠం ఎవరిలో ఉంది? ఈ ఉపకరణాలు మనలో ఉన్నవి. ఆమేన్. ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యం. మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఉదయ సాయంకాల సమయాల్లో ధూపం వేయబడుతుంటే ఆ ధూపం మనం కూడా వెయ్యాలి. అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలు ఏ టైంలో దేన్ని వాడాలనో వాడారు. ఈరోజు మనలో ఉన్న ఉపకరణాలను ఏ టైంలో ఏది వాడాలనో అది వాడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కండ్లు ఆయన ఉపకరణాలు, నాలుక ఆయన ఉపకరణం, హృదయం ఆయన ఉపకరణం. నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? ఐకిక విచారణకా, దేవునికా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మందసం
ఆ హృదయములో దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కన్ను అశుభ్రమైతే, చెడితే, నీ దేహం అంతేమైతుంది? చెడిపోతుంది. హల్లెలూయా. కనుక కంటిని ఎలా ఉంచుకోవాలి? శుభ్రముగా. ఆమేన్, హల్లెలూయా. నీ నాలుకతో ఎవరిని స్తుతించాలి? దేవునికి జీవా ఫలములు అర్పించాలని ఉంది కదా. జీవా ఫలములు, జీవ అంటే ఏంటిది? నాలుక. నాలుక ద్వారా ఏం అర్పించాలి? స్తుతులు. ఆమేన్. ఆ రోజు పాత నిబంధన ప్రకారం దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు తీసుకెళ్ళి ఆ బెల్షాజర్ రాజు పాడు చేస్తేనే దేవుడు ఆయనను చంపేస్తే, మరి ఈరోజు ఆయన దేవాలయమైన ఈ శరీరంలో ఉన్న ఉపకరణాలను నువ్వు పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని ఆలయం మన శరీరము కదా, మనము కదా. మరి మనలో ఉన్న దేవుని ఉపకరణాలను పాడు చేస్తే, బూతు మాటల చేత, చెడు సహవాసాల చేత, కలహాల చేత, మద్యమము చేత, ఆల్కహాల్ చేత, అబద్ధ సాక్ష్యాల చేత, సిగరెట్ల చేత, విగ్రహారాధన చేత ఈ దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? కిందేం రాయబడ్డది? మీరు దేవుని ఆలయమని, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే వాణ్ణి ఎవరు పాడు చేస్తారంట? ఈరోజు దేవుని ఆలయమైన నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ అంతరంగములో ఉన్న దేవుని ఉపకరణాలను పాడు చేస్తున్నావా? ఒకసారి చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాదుగా, ఏం కాదుగా సిగరెట్ తాగితే, ఏం కాదుగా ఒక బూతు మాట వెళ్తే, ఏం కాదుగా ఓ చెడు నడత నడిస్తే, ఏం కాదుగా లంచం తీసుకుంటే, ఏం కాదుగా దొంగతనం చేస్తే, అవన్నీ దీన్ని పాడు చేయడానికే. దేవుని ఆలయమైన నీ శరీరాన్ని పాడు చేయడమే కదా. మరి ఆయన ఆలయాన్ని నువ్వు పాడు చేస్తుంటే ఆయన నిన్నేం చేస్తాడంట? పాడు చేస్తాడని పక్క ముద్రేసి పెట్టాడు. ఆ రోజుల్లో ఉన్న దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను పాడు చేసిన బెల్షాజర్ రాజునే దేవుడు హతమారిస్తే, ఈరోజు దేహము ఆయన ఆలయం గనుక ఈ దేహములో ఉన్న ఆలయాలను పాడు చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఆమేన్. ఇష్టం వచ్చింది చూడొద్దు కదా, నోటికి ఏది అందుతే అది మాట్లాడొద్దు కదా, చేతికి ఏది అందుతే అది క్రియ చేయకూడదు కదా, కాలు ఎక్కడి పడితే అక్కడ నడుస్తుంటే అపవిత్ర స్థలాల్లో కూడా నడవద్దు కదా. నీది కాని దాన్ని నువ్వు ఆశించే మనసు నువ్వు కలిగి ఉండొద్దు కదా. దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచు చెల్లెలా, తమ్ముడా. అయ్యా లేదు, కాదు, కూడదు, నా ఇష్టం అన్నావా, నువ్వే కాదు దేవుణ్ణి నమ్మని వారు కూడా ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే ఆయన ఊరుకోడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అనేది ఏంటంటే, ఈరోజు దేవుని ఆలయం మనం గనక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ఇది దేవుని ఆలయం, మనలో దేవుడు ఉన్నాడు, చాలా జాగ్రత్త. పడుకున్న పడుక కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే మాట అయినా, నడిచే నడకైనా, కూర్చున్న కూర్చోవడం అయినా గర్వికమైన మాట, అహంకారపూరితమైన మాట, గర్వికమైన చూపు, అహంకారపూరితమైన చూపు, విచ్చలవిడి జీవితం ఏవి ఉండొద్దని. దేవాలయాన్ని పాడు చేసేది ఏది మనలో ఉండొద్దు. ఒకవేళ నువ్వు కాస్త దీన్ని నిర్లక్ష్యం చేసావా, నిన్నెవరు నిర్లక్ష్యం చేస్తారు?
సృష్టికర్త. ఆమెన్. ఒక చిన్న విషయం 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఇంకా 9 నిమిషాలు టైం ఉంది కనుక హల్లెలూయా. 2-3 నిమిషాలే. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలయ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ యజమానుడు ఎవరంటే ఏలి. ఎవరండి? ఏలి అనే దైవజనుడు. ఈ ఏలి అనే దైవజనుడు ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ సంఘము సిలోహోములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడికి వచ్చే జనాలు ఇలా చిల్లా చితిగా ఉండరని, వేల సంఖ్యలో. ఆ దైవజనుడికి 2 కుమారులు. పెద్దోడి పేరేమో ఓప్ని, చిన్నోడి పేరు ఫినెహాసు. వీళ్ళిద్దరు పిల్లలు ఆయనకు. వీళ్ళిద్దరు పెరిగి పెద్దయ్యాక వీళ్ళిద్దరికి వివాహం చేశాడు తండ్రి. తండ్రి బాధ్యతగా అండి చేశాడు. చేసి ఇక నేను దినదినం ఇంత బలహీనున్నైతున్నా గనక నాకు కొద్దిగా సహాయకులుగా తోడుగా ఉండండి బిడ్డలారా అని సంఘంలో ఆయనకు తోడుగా 2 పిల్లలను ఉంచుకున్నాడు ఆయన. సంఘం పెద్దది గనక ఆ 2 పిల్లలు ఆయనకు తోడుగా ఉన్నట్టే ఉండి ఆ మందిరంలో చేసే పాపం ఇంత అంత కాదండి. ఎలాంటి పాపం అంటే, బలులు అర్పించడానికి జనులు తీసుకొస్తారు కదా, గొర్రె మేకలను, పొట్టేళ్లను కూడా, గిత్తలను కూడా. ఆ బలులు అర్పించినప్పుడు ఆ మాంసము ఉడకక ముందే పచ్చి మాంసమే ఒక 3 కొక్క్యాలు కలిగిన ఆ కొక్క్యాన్ని ఆ మాంసములో ముంచి ఇలా లేపితే ఎంత మాంసం వస్తే దాన్ని తెచ్చి పచ్చి మాంసం తెచ్చుకొని తింటున్నారండి. తింటున్నారు. అందుకే ఆ మందిరానికి వచ్చేటువంటి జనులు దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి విసిగిపోయారంట. ఒక వ్యక్తి మన ద్వారా దేవుడి మందిరానికి రావడానికి విసిగిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, ఇక్కడ వాళ్ళు చేసే క్రియల ద్వారా జనులు బలులు అర్పించడానికి విసిగిపోయారు. బలులు అర్పించట్లే. అంత మాత్రమే కాదు, చెడ్డ మాట ఉందండి బైబిల్ గ్రంథంలో. ఎక్కడనో తెలుసా? దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 22వ వచనం, మొదటి సమూయేలయ గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చివరి భాగంలో చదివితే, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో పాపము చేస్తున్నారంట. ఎంత పాపాత్ములండి వీళ్ళు. దేవుడి మందిరానికి వచ్చే యవన స్త్రీలతో పాపం చేస్తున్నారంట వీళ్ళు. కనుక దేవుడు ఏం నిర్ణయం చేశాడు? 25వ వచనంలో చదివితే ఇక్కడ రాయబడ్డది, చూడండి, నరునికి నరుడు తప్పు చేస్తే, మనిషికి మనిషి తప్పు చేస్తే దేవుడు విమర్శన చేయను గాని, ఎవడైనా యెహోవా విషయములో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవ్వడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను. ఇప్పుడు ఎవరు చంపాలని నిర్ణయం చేసుకున్నారు? ఇక వాళ్ళిద్దరిని దేవుడైన యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే చంపదలచ నిర్ణయించెను.
ఇది పసిగట్టిన తండ్రి, నా పిల్లల పైన దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది, అమ్మో అని పిలిపించుకొని చెప్పాడు, పిల్లలరా రై మీకేం తక్కువరా, నేనున్నాను గారా, మీకు వివాహాలు చేశాను గారా, మీకు డబ్బులు ఇచ్చాను గారా, మీకు అన్ని రకాలుగా మేలు చేశాను గారా, అన్నీ మీకు సమకూరుస్తున్నాను గారా, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి, క్షమించయ్యా అని ఉపవాసం ఉండి అని సన్నిధిలో కన్నీళ్ళు విడవండి అని చెబితే పాపం ముసలోడుగా అండి వినలే. ముసలోడు కదా, తండ్రి కదా, ఆయన ఇలాగే చెప్తాడులే అని వినక వినక అలాగే పాపపు జీవితంలో సాగారు. కానీ దేవుని పిల్లరా, ఒక సమయం వచ్చింది, ఒక టైం వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ రాయబడ్డది 17వ వచనంలో, అందుకు అతడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతమైరి. ఆగో ఈ ఏలి అనే దైవజనుని పిల్లలు ఇద్దరు, ఓప్ని ఫినెహాసులు అను ఈ ఇద్దరు కుమారులు మృతులైరి, చనిపోయారు. దేవుని పిల్లలారా, అప్పుడు ఎప్పుడైతే చనిపోయారో ఆ విషయం అందులో ఒకని భార్య చూసి, ఆమె గర్భవతి, ఆమె ఏమన్నదో తెలుసా? ఫిలిష్తీయులు దేవుని మందసం ఎత్తుకెళ్ళిపోయారు. ఆ వార్త విన్న తండ్రి, ఇద్దరు కుమారుల వార్త, మరణ వార్త విన్న తండ్రి, అయ్యో నా పిల్లలు చనిపోయారా అని ఏడ్చి, చెప్పినా వినలేదు కదా, దేవుని హస్తాల్లో నుండి ఎవరు కాపాడగలరని ఆయన ఏడ్చి, దేవుని మందసం ఫిలిష్తీయులు శత్రువులు ఎత్తుకెళ్ళారు అని కందరగోళమై ఏడ్చి, ఆ తండ్రి కూర్చున్నాడు, అలాగే బలము కోల్పోయి కింద పడిపోయాడు. దేవుని పిల్లారా, అప్పుడు ఆయన కోడలు ఒక ఆమె గర్భవతితో ఉంది, ఆమె 2 మోకాళ్ళ మీద మూని ఒక బిడ్డను కని, ఆ బిడ్డకు ఒక పేరు పెడుతుంది. జనులు, లక్షల కొలది జనులు అక్కడ కూడుంటే, మృతదేహాలు అక్కడ పడుంటే, తన భర్తది, తన వాళ్ళిద్దరి దేహాలు, ఇక్కడనేమో మామయ్య మృతదేహం. అప్పుడు ఆ బిడ్డను కని రక్తపు మరకలతో ఇలా పట్టుకొని అంటుంది ఆ కోడలమ్మా, నా ఇంటిలో నుండి, నా దేశంలో నుండి, నా ప్రజల మధ్యలో నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఎంత విచారణ అండి. ఏమంటుంది ఒక కోడలమ్మ, బిడ్డను కని ఔస్తపడి కని అంటుంది, నా భర్తలు చేసిన దుర్మార్గపు పని ద్వారా దేవుని ప్రభావం నా దేశంలో నుండి, నా ప్రజల్లో నుండి, నా ఇంటిలో నుండి వెళ్ళిపోయింది. అదే మాట, నీ ఇంటిలో నుండి దేవుని ప్రభావాన్ని పోగొట్టుకునే చేష్ట ఉందని దగ్గర ఒకసారి చూసుకో. ఎంత కష్టమన్నా కానీ 10 కోట్లున్నా నీకు అంత ధైర్యం ఉండదు. దేవుడు నీతో ఉంటే ఎంత ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. 100 కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నా ఎర్ర సముద్రం భయపడదు. కానీ దేవుడైన యెహోవా నీ కుడి పార్శ్వాన ఉంటే, నీలో ఉంటే ఎర్ర సముద్రం భయపడి పాయలైపోతుంది. నీ దగ్గర ఎంతమంది జనులుండని, ఎంత బలగం ఉండని, ఎంత బలం ఉండని, ఎంత తెలివితేటలున్నా బండలో నుండి నీళ్లు రావు. కానీ దేవుడు నీ పక్షాన ఉంటే, నీతో ఉంటే బండ పగులుతుంది, మధురమైన జలం నీకు ఇస్తుంది. దేవుని పిల్లలారా, లోకమంతా నువ్వు సంపాదించుకున్నా నీకు పరలోకం ఉండదు. కానీ దేవుడు అనేవాడు ఒక్కడు నీ పక్షానుంటే చాలు, నీకు పరలోక రాజ్యం, దైవ పట్టణం దక్కుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా,
దేవుని ఆలయమైన నీ దేహమును పరిశుద్ధంగా ఉంచు. నీ కుటుంబంలో దేవుని ప్రభావాన్ని నిలిపి ఉంచు. ఒకవేళ దేవుని ప్రభావాన్ని నీ ఇంటిని వదిలి వెళ్ళిందా, ఉండు, ఉపవాసం దినమైనా 2 దినాలైనా. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించయ్యా అని పశ్చాత్తాపడి, రిపెంటెన్స్ దేవునికి చాలా ఇష్టం. కన్నీళ్ళు విడిచి ఆయన ప్రభావాన్ని తిరిగి మరలా నీ ఇంటిలో నింపుకో. తిరిగి నీ స్థాయి ఉన్నతంగా నిలబడబోతుంది. అన్నీ కోల్పోయిన యోబయ్య గారి దగ్గరికి భార్య వచ్చి ఆయనను దూషించి చనిపోరాదు అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకో. ఆయన దేవుడు, ఆమేన్. ఆయన సృష్టికర్త, ఆమేన్. ఆయన ఈ రోజు కాకుండా రేపైనా తిరిగి నా దగ్గరికి వస్తాడు, నన్ను నిలబెడతాడు, మరలా ఘనుణ్ణి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తం చేయటనే, ఆయనను స్తుతించటనే, ఆయనను ఘనపరచుటనే నా బలము కదా. యోబయ్య పుట్టెడు రోగములో ఉండి అన్ని పోగొట్టుకొని అంటున్న మాట, ఆ ధైర్యము, ఆ విశ్వాసం క్రీస్తులో మనకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. తిరిగి దేవుడు రాలేదా? దేవుడు నిన్ను చూడడా? దేవుడు నీతో మాట్లాడడానికి శక్తి లేనోడా? తిరిగి నిన్ను లేవనెత్తి నిలబెట్టడానికి బలహీనుడా? బలవంతుడే కదా. మృతుల్లో ఉన్న లాజర్ని రాయి అంటే లేచి నడుచుకుంటూ వచ్చాడు కదా. ఆమేన్. సముద్రంపై నడిచిన వాడు కదా. భూమిపైన పరలోకం మీద నాకు సర్వ అధికారం కలిగి ఉన్నానని చెప్పినవాడు కదా. ఆమేన్. నేనే మార్గము, సత్యము, జీవము, నా ధార తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరని చెప్పాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప దేవునితో మనం సహవాసం తేటగా ఉండాలి. మన సహవాసం చాలా తేటగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆమేన్, ఆమేన్. దయచేసి దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే దేవుడు ఆయన్నే, ఇంకెవరు కాదు. ఆయన్నే దేవుడు. వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఎవరైనా మందు తాగే వాళ్ళు, ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే క్షమించండి. నన్ను దండం పెట్టి చెప్తున్నా, తాగకండి. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఉంది, అది గిన్నెలో పోస్తే తల 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 ఎర్రగా ఉంటుందంట, కానీ అది కట్ల పాము వలె, ఖర్చును నాగుపాము వలె కాటు వేయననుంది. దాని జోలికి వెళ్ళకండి ప్లీజ్. వాక్య విరుద్ధంగా ఏమైనా ఉంటే తొలగించుకోండి. మీ కుటుంబాలను పటిష్టపరచుకోండి. మీ పిల్లలపైకి దేవుని అభిషేకాన్ని తీసుకొచ్చి అంతగా మోకరించండి. ఉపవాసాలు ఉండండి, కన్నీళ్ళు విడవండి, సంఘాన్ని కట్టండి, ఆత్మలను రక్షించండి, దేవుని రాజ్యాన్ని స్థాపించండి, విస్తరింపచేయండి. నీ పక్షాన యెహోవా నిలబడతాడు.